రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా 35వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అతిథి మహారాజులందరికీ మా యొక్క నవోదయ యూత్ ఆధ్వర్యంలో మీకు స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ మిట్టపల్లి ఉపేంద్ర గారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ నిర్వహణ అయినటువంటి నవోదయ యూత్ క్లబ్ మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ లోకల వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులకు మాజీ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ధర్మాన వీరన్న గారికి మరియు మాజీ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ డేవిడ్ సార్ గారికి, ప్రధాన కార్యదర్శి డేవిడ్ సార్ గారికి, నవోదయ యూత్ క్లబ్ సభ్యులకు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులకు అందరికీ కూడా జైభీం తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత మరియు దళిత బహుజన ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచి లాంటి వారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ దేశ పరిపాలన విధానం మొత్తం కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే జరుగుతూ ఉన్నది. మరి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశాలను కూడా తీసుకురావడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. దానికి ఉదాహరణ మన భారత పార్లమెంటు నూతన భవనాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభోత్సవానికి భారతదేశ మొదటి పౌరులైనటువంటి భారత రాష్ట్రపతిని కూడా ఆ కార్యక్రమానికి పిలువకపోవడము ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అంతేకాదు భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి మరి రామ్నాథ్ కోవింద్ను ఒక దేవాలయానికి పోతే ఆ దేవాలయంలో కూడా ఒక రాష్ట్రపతిగా ఉండి దేవాలయం పోతే దేవాలయంలో కూడా ప్రవేశం లేనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు ఈ భారతదేశంలో జరుగుతూ ఉన్నది. మరి ఈనాడు రాముని పేరుతోని ఓట్లు అడుక్కునేటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది. ఖండించవలసిన ఒక అంబేద్కర్ వాదులుగా దాన్ని ఖండించవలసినటువంటి ఆలోచన ప్రతి ఒక్క యువకులలో ఉన్నది. దయచేసి అంబేద్కర్ను ఈరోజు ఒక దళిత వ్యక్తిగా చూడకుండా ఆయన భారతదేశానికి ఒక మార్గదర్శి లాంటి వాడు. ఈరోజు మరి పూర్వకాలంలో ఆనాడు భూస్వాములకు మరి చదువుకున్నటువంటి వాళ్లకు కొంతమంది వ్యక్తులకే మరి ఓటు హక్కు కల్పించాలని అంటే అది కాదు, అట్టడుగు వర్గాలకు ఓటు హక్కు రావాలి, అట్టడుగు వర్గాలు ఈ దేశాన్ని మరి ఎన్నుకునేటువంటి అధికారం వాళ్ళ చేతిలో ఉండాలి అని ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాదు ఆయన పెద్ద ఆర్థికవేత్త కూడా. ఈరోజు మరి భారత రిజర్వ్ బ్యాంకు ఏర్పడ్డదంటే అది అంబేద్కర్ యొక్క చలువతోనే ఈ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు కావడం జరిగింది. అంతేకాదు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ప్రధానమైనటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరి నిమ్న జాతులకు మరి ఇలా అవకాశాలు వస్తున్నాయంటే అది అంబేద్కర్ గారు కల్పించినటువంటి గొప్ప అవకాశాలు. మరి ఆ అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ జాతిని మరవకుండా వాళ్లకు వచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ మరి అదేవిధంగా మా జాతి కొరకు వాళ్ళు తప్పనిసరిగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. మనవాడు మళ్ళా కాపాడుకోకుంటే ఎవరు కాపాడుతారు అనే ఉద్దేశంతో రాజకీయ రంగాల్లో కూడా అనే రిజర్వేషన్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఒక సామెత ఉన్నది, ఏ మూల కూర్చున్నా ఒట్టించేవాడు మనవాడు ఉంటే ఏ మూల కూర్చున్నా ముక్కలు ఎక్కువ పడతాయి అంటారు. మరి అలాంటి ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు మనకు రాజకీయ రంగంలో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి ఆ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నీ జాతి కొరకు మీరు పాటుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నీ జాతిని మరియు వెనుకబడ్డటువంటి మైనార్టీలు కానీ వెనుకబడ్డటువంటి అగ్ర కులాల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహాయం చేయవలసినటువంటి అవసరము ఉన్నదని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీరన్న గారు